సికింద్రాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అల్వాల్కు చెందిన యావన్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీతాఫల్ మండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నట్టు తెలిసింది. గత కొంతకాలంగా ఆమెను కలిసేందుకు సీతాఫల్ మండికి వెళ్తున్నాడు యావన్. అయితే తన స్నేహితులతో కలిసి టీవీ చూస్తుండగా యువతి తరపు వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సుమారు 17 చోట్ల కత్తిపోట్లకు గురయ్యాడు. స్థానికులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. యువకుడు యావన్ హత్యతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. హత్య చేసిన నిందితుడి ఇంటిని ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆ పిల్లాడు కొన్ని ఏమన్నా గొడవకుని వెళ్ళలేదు, అన్నం తిని వెళ్ళాడు సార్. 1-5 నిమిషాలు వెళ్ళండి. ఆ పిల్లాడు తమ్ముడు చదువుకుంటూ వాడిని చంపేశారు. చంపించినోడికి శిక్ష పడాలి. చంపాలి వాడిని. నా తమ్ముడిని ఏం చేశారు? నా తమ్ముడిని అన్యాయం చేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న మా తమ్ముడిని చదువుకుంటున్న పిల్లల్ని నాశనం చేశారు. మా తమ్ముడు కావాలి. మా తమ్ముడు కావాలి. బ్రేకింగ్ న్యూస్ మనం సికింద్రాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అల్వాల్కు చెందిన యావన్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. సీతాఫల్ మండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. గత కొంతకాలంగా ఆమెను కలిసేందుకు సీతాఫల్ మండికి వెళ్తున్నాడు యావన్. అయితే తన స్నేహితులతో కలిసి టీవీ చూస్తుండగానే యువతి తరపు వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సుమారు 17 చోట్ల కత్తిపోట్లకు గురయ్యాడు. స్థానికులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక యువకుడు యావన్ హత్యతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. హత్య చేసిన నిందితుడి ఇంటిని ముట్టడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చూస్తున్నాం సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కానీ అక్కడ వారు కానీ ఏమంటున్నారు? సికింద్రాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ హత్య జరిగింది. తమ సోదరిని ప్రేమిస్తున్నాడు అన్న కారణంతో యువతి సోదరులు యువకుణ్ణి అత్యంత విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి ప్రాణాలు తీశారు. ఇంద్రనగర్ కాలనీలో నిన్న రాత్రి యొక్క ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అల్వాల్లోని యాప్రాలకు చెందిన యవన్ అలియాస్ అఖిల్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. యువన్ గతంలో చిలకలగూడలోని ఇంద్రనగర్ లో నివసించేవాడు. అయితే అక్కడే ఒక యువతితో గత 5 ఏళ్లుగా అతనికి ప్రేమ వ్యవహారం అనేది నడుస్తోంది. ప్రస్తుతం అతను అక్కడి నుంచి మారినప్పటికీ, అంటే ఇంద్రనగర్ నుంచి యాప్రాల్ కు వాళ్ళు నివాసాన్ని మార్చారు. అయినప్పటికీ కూడా తరచూ యువతిని కలిసేందుకు యువన్ చిలకలగూడకు వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే తమ చెల్లి కోసమే చిలకలగూడకు వస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్నటువంటి సోదరులు నిన్న రాత్రి 9 గంటల సమయంలో యువన్ తన మిత్రులతో కలిసి ఇంద్రనగర్ లోని ఒక స్నేహితుడి ఇంట్లో మొబైల్ ఫోన్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నటువంటి సందర్భంలోనే ద్విచక్ర వాహనాలపై సుమారు 8 మంది అక్కడకు చేరుకున్నారు. వారు యువన్తో గొడవకు దిగి ఒక్కసారిగా తమ వంట తీసుకొచ్చినటువంటి పదులైనటువంటి ఆయుధాలతో అతడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కత్తులతో దాదాపు 15 సార్లు పొడిచి గాయపరచడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే యువన్ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు యవన్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అతని యొక్క మృతదేహం గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇన్సిడెంట్ పైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డు పైన బైఠాయించి నిందితులను ఇమ్మీడియట్ గా పట్టుకొని వాళ్ళను అరెస్ట్ చేయాలి, తమకు న్యాయం చేయాలి అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనంతటికీ కారణం యువతి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యుల కారణంగానే తమ కొడుకు చనిపోయాడు అంటూ యువన్ తల్లిదండ్రులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఒక 21 సంవత్సరాల యువకుడు ప్రేమ వ్యవహారంలో ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.